నేనుండగా గడప దాటి ఎవడు రాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నీకోసం రకరకాల వేషాల్లో వస్తాడా? రమ్మని వాణ్ణి ఈసారి వచ్చి చూడమను. లహరి గురించి నువ్వు చెప్పకపోతే నీ ఫోన్ చెప్తుందిరా పిచ్చోడా. దున్నపోతా నీకు పిండం పెట్టా. ఇంతకీ వాడెవడో మన కోసం తిరుగుతున్నా ఆ బీదరుగాడు. నేను చెప్పిన విధంగా కఠిన నియమాలు పాటిస్తూ సౌభాగ్యవ్రతం చేసి అమ్మవారి అనుగ్రహం పొందితే అన్ని దోషాలు తొలగిపోతాయి. మీరిరువురు క్షేమంగా ఉంటారు. సౌభాగ్యవ్రతం చేస్తావా? భర్తని కాపాడుకోవడం కోసం ఎంత తాపత్రయపడుతున్నావు గాయత్రి. రేపే పూజకు ఏర్పాట్లు చేసుకోమ్మా. అలాగే పంతులు గారు. ఇక నేను బయలుదేరతానమ్మా. పంతులు గారు. చెప్పండమ్మా. పంతులు ఎందుకు వచ్చాడు? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ మధ్య ఆయన కొంచెం డిస్టర్బ్ గా ఉన్నారు. పూజ చేసేటప్పుడు ఆయన ఎలా ప్రవర్తించినా మీరు కొంచెం సహనంతో పూజ జరిపించండి. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అలాంటివే లేవండి. సౌభాగ్యవ్రతం అంటే పెళ్ళైన వాళ్ళు భర్త కోసం చేస్తారు కదా. పులిగాడు గాయత్రి దృష్టిలో భర్తతో సమానమే కదా. ఇది నా ఫీలింగ్ కాదు, గాయత్రి ఫీలింగ్. ఉంటానమ్మా. మంచిదే. కఠినమైన నియమాలు పాటించాలంట. అంటే ఏంటో తెలుసా కిరణ్? పూజైన తర్వాత అమ్మవారి దగ్గరుండే నైవేద్యాన్ని ముందు కావలసినవాడు, అదే ఆ పులిగాడు తినాలంట. వాడు తిన్నాక వదిలేసిన ఎంగిళ్ళి నైవేద్యాన్ని కటిక నేల మీద పెట్టుకొని గాయత్రి తినాలంట. అలా చేస్తే గాయత్రికి పులికి మధ్య ఉన్న దూరం తగ్గిపోతుందంట. ఎంత ధైర్యంగా నీ ముందే పూజ చేయడానికి నిర్ణయించుకుందో చూసావా కిరణ్? అసలు గాయత్రికి నువ్వంటే భయం ఉందా? బరి తెగించేసింది. వాడి కోసం పూజ చేస్తుందా? చేయని. వాడు తిని వదిలేసిన ఎంగిల్ తింటుందా? ఎలా తింటుందో చూస్తాను. నిహారిక, చెప్పు కిరణ్. పూజకి మనమే ఏర్పాట్లు చేద్దాం. మనమా? ఎందుకు? ఎందుకంటే పులిగాడు ఇక్కడికి రావాలి, వాడిని నేను పట్టుకోవాలి. వాడెందుకొస్తాడ్రా మెంటలోడా? ఈసారి వాడు తప్పించుకోకూడదు. నిహారిక, పులిగాడిని పూజలోనే పట్టుకోవాలి. మన చేతిలోంచి జారిపోకుండా ఉండాలంటే రేపు గట్టి ఏర్పాట్లు చేయాలి. అంటే
మన మనుషుల్ని కొంతమందిని అరేంజ్ చేసి పెట్టుకోవాలి. అందుకే 4 మనుషుల్ని అరేంజ్ చేయి. నేనా? అవును, పూజ దగ్గర 4 మనుషుల్ని కాపలా పెడితే ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. మర్చిపోకుండా మనుషుల్ని అరేంజ్ చేయి, లేకపోతే నీ వీపు విమానం మూత మోగిపోద్ది. అనవసరంగా నేను ఇరుక్కున్నట్టున్నాను. అబ్బబ్బా, ఈ టైంలో ఎవరండి? చూసొస్తానుండు. ఎవరది? వస్తున్నాను, ఉండండి. ఏమండి, ఆగండి. కొంపదీసి ఆ రిషిగడ వడక్క కాదు కదా? ఖచ్చితంగా వాళ్లే అయ్యుంటారు. వాళ్ళకి మన అడ్రస్ ఎలా తెలుస్తుంది? ఆ పార్తుని చితక బాదుంటారు. వాళ్ళ టార్చర్ తట్టుకోలేక వాడు మన అడ్రస్ చెప్పేసి ఉంటాడు. వాళ్ళ దగ్గర కత్తులు గన్నలుంటాయి. తలుపు తీశారంటే మనల్ని చంపేస్తారండి. ఎందుకని మంచిది, పోలీసులకు ఫోన్ చేయండి. నువ్వేం భయపడకు, నేను చూసొస్తానుండు. వద్దు. అయిపోయింది, అంతా అయిపోయింది. ముందు మీ అన్నయ్య, తర్వాత నేను వాళ్ళ చేతుల్లో బలి. మీ అన్నయ్య అంత షాక్ అయ్యాడంటే ఖచ్చితంగా వాళ్లే. నేను లారీతో అర్జెంటుగా మాట్లాడాలండి. ఈవిడి గారా? పార్థు విషయం తెలిసిపోయినట్టుంది. అమ్మ లారీ, అర్ధరాత్రి సమయంలో మా మరదలతో మీకేం పని పడింది? అమ్మలారే, నా కొడుకుని ఆ రిషి శశిలో కిడ్నాప్ చేశారమ్మా. నా కొడుకుని చిత్రహింసలు పెడుతున్నారమ్మా. పార్థు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూడమ్మా. చివరిసారిగా అడుగుతున్నాను,
నా లహరి ఎక్కడుందో చెప్పరా. నా ప్రాణం పోయినా చెప్పరని చెప్పాను కదరా. రేయ్, నువ్వు ఇదే మాట అంటావని నాకు తెలుసురా. అందుకే మీ అమ్మకి వాట్సాప్లో చిన్న వార్నింగ్ పంపించబోతున్నాను. ఏయ్ మాధవి, నీ కొడుకు ప్రేమ కోసం ప్రియురాలి కోసం ప్రాణాలైనా ఇస్తాను కానీ అడ్రస్ మాత్రం ఇవ్వనంటున్నాడు. నీ కొడుకు లహరి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతుంది. నాకు మాత్రం లహరియే కావాలి. బికాస్ షీఈ్ మై లక్కీ గర్ల్. అందుకే మన పార్థుగడి ప్రేమ కథలో చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఆ లహరిని 24 గంటల్లోగా నువ్వు తీసుకొచ్చి నాకు అప్పగిస్తే నీ కొడుకు బతుకుంటాడు. లేదంటే యు ఆర్ రైట్, శవం అయిపోతాడు. ఆ లహరి అడ్రస్ గురించి చెప్పకుండా కమలాకర్ గారు అడ్రస్ లేకుండా పోయాడు. 24 గంటల తర్వాత నీ కొడుకు కూడా అడ్రస్ లేకుండా పోతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వార్నింగ్ మాత్రం మర్చిపోకండి. పోలీసుల దగ్గరికి వెళ్ళే పిచ్చి పని మాత్రం అస్సలు చేయకండి. కొడుకు కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్న మాధవి గారికి ఈ టీజర్ పంపించక్క. నా కొడుకుని వాళ్ళు చంపేస్తారు. నా కొడుకు నువ్వే కాపాడాలమ్మా. ఏదో ఒకటి చెయ్యమ్మా. ఇది మళ్ళీ నా మరదలు అమెరికా వెళ్లకుండా అడ్డుపడుతుంది. ఏదో ఒకటి చేయాలి. నీ కాళ్ళు పట్టుకుంటాను. నా కొడుకుని కాపాడమ్మా. ఏంటండి ఇది? మర్యాదగా బయటికి నడవండి. ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు. బయటికి నడవండి. అది కాదు వినోద్ గారు. ఏది కాదండి? నా చెల్లెలు ఏదో ఒకటి చేయమని కాళ్ళు పట్టుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? నా చెల్లెలు వాళ్ళకు లొంగిపోయి మీ కొడుకును విడిపించాలి, అంతేగా? అంటే మీ కొడుకు కోసం నా చెల్లెలు ఆ రాక్షసుల చేతిలో బలైపోవాలా? మీ అబ్బాయి ప్రమాదంలో ఉంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ప్రమాదంలో ఉండే వాళ్ళందరినీ కాపాడటానికి మేమే రెస్క్యూ టీంలో పనిచేయడం లేదు. సోషల్ సర్వీస్ అంతకంటే చేయటం లేదు. నా కొడుకుని లారీ మాత్రమే కాపాడగలదండి. అవునవును, నా చెల్లెలు మాత్రమే త్యాగం చేసి కాపాడగలదు. ఎంత స్వార్థం అండి! అసలు అలా ఎలా మాట్లాడుతున్నారు? ముందు మీరు బయలుదేరండి. అన్నయ్య, ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. అంతేగాని దేహి అంటూ ఇంటికొచ్చిన వాళ్ళ ఇంకా ఆపు. స్పీచ్లొద్దు. నువ్వు అమెరికా వెళ్ళడం గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించొద్దు, అర్థమైందా?
కొడుకు మీ లహరిని ప్రేమించాడు కాబట్టి ఈ రోజు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. లేదంటే నా కొడుకు గతి పట్టేదా? ఆహా, అలాగా? మీరు మాత్రం తక్కువ చేశారా? నా చెల్లెల ఫోటోను వాడికి ఇచ్చి కిడ్నాప్ చేయమని చెప్పలేదా? మీకు కూతురుంటే అలాగే చేసేవారా? సమస్య పుట్టిందే మీ వల్ల. తవ్వుకుంటే చాలా బయటపడతాయి. నడవండి, నడవండి. ఇంకొకసారి ఆలోచించండి. నా చెల్లెలు నా మాట దాటి రాదంతే. వెళ్ళండి. అన్నయ్య, వాళ్ళు మూర్ఖులన్నయ్య. నిజంగానే పార్థని చంపేశారు. ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టే నేను విన్నాను. ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు నువ్వు విను. ఈ విషయంలో నేనెవరి మాట వినను. అంతే. మీ కొడుకుని చంపుకుంటారో బతికించుకుంటారో మీ ఇష్టం. నా చెల్లెలు మాత్రం గడప దాటి బయటికి రాదు. వెళ్ళండి. లోపలికి పదండి. నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదన్నయ్య. మంచితనం అన్నిసార్లు పనికిరాదని ఈ మధ్య తెలుసుకున్నాను. ఏమండి, మీరేనా గోడకేసిన సున్నలా సైలెంట్ గా ఉండేవారు? ఈ రోజంటే రెచ్చిపోయారు. నేను అనాల్సిన మాటలన్నీ మీరే అనేశారు. పెళ్ళే నిన్నేళ్లలో మొట్టమొదటిసారి మీలో హీరోను చూశాను. ఈ పని మీరు ఎప్పుడో చేస్తుంటే మన బతుకులు ఎప్పుడో బాగుపడిపోయేవి. నాకు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉందయ్యా. ముద్దస్తున్నావయ్యా. ఇదే మెయింటైన్ చేయవయ్యా. నేను బంగారు కొండలా చూసుకుంటాను. ఇంకా నిద్రపోతావా? వామో, ఇన్నాళ్ళు కోపం ఎక్కడ దాచాడో. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదసాదనం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భూతమే సదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
లక్ష్మీదేవతాయై నమః. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే. వికసితవదనాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవైధాం భక్తరమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజాపాం అణిమాభిరావృతాం మయూఖైః అహమిత్య విభావయే భవానీం. స్వరూపాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపురమధ్య బ్రహ్మ. వాడి కోసం పూజ చేస్తున్నావు కదా, సౌగంధి కలసత్కజ ఎలా వస్తాడో చూస్తాను. వాడు తిన్న ఎంగిలాకులు నువ్వు ప్రసాదం ఎలా తింటావో అది చూస్తాను. విశేషక వదనస్వనమాంగల్య ఘోతోరచిల్లిక భక్తలక్ష్మి పరివాహ చరణ్ మీనాభూషణ. అమ్మలా చూసుకున్న వదినని నాన్నలా చూసుకున్న అన్నని వదిలేసి మధ్యలో వచ్చిన ఆ పార్దుకాడి కోసం వెళ్ళిపోయిందనమాట. ఇంత మోసం చేస్తుందా? చిచి, అసలు అది నాకు చెల్లిలే కాదు. గుండెల మీద తన్ని ఎదురించి వెళ్ళిపోయినంత బాధగా ఉంది. అసలు అది ఇంత పని చేస్తుంది అనుకోలేదు.